అరటిపళ్ళు అంటే చిన్నపిల్లలు ఎలా అల్లరి చేస్తారో చూడండి. ఇదిగో నీదా నాదా అన్నట్టు ఉన్నారు. తీసుకున్నావా? బాగుంది. లేహానికి ఇచ్చేద్దాము ఒకటి. చీమలు బావా, చీమలు చీమలు చీమలు. నాకా హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు అయితే సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. చూడండి, మన బ్యాక్ సైడ్ అయితే అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఆ అరటికాయలు అయితే చాలా ముదిరేయి అనమాట. ఇంకా అరటికాయలను అయితే సేకరించి ఇంకా వాటిని పండాలంటే మనం ఏదో ఒక చోట కూర్చుకొని చక్కగా పెట్టాలి. అప్పుడే అవి అయితే పుష్టిగా పండుతాయి. మేమైతే అలానే పండిస్తుంటాం. సో అందుకనే వాటిని అయితే సేకరించి ఆ తర్వాత ఒక బస్తలోనో ఒక కవర్లోనో వేసి మీకైతే చూపిస్తాం. ఎలా సేక బావా? సొరకత్తి అండి ఇది. ఇంకా ఆ అరటి చెట్టును అయితే ఇంకా నరకడానికి అనేసి యూజ్ చేస్తున్నాం. ఇది రా మరి, నేను చీమలు బావా, చీమలు చీమలు చీమలు. ఫుల్ చీమలు అనేది మా చేతి నిండా కూడా ఎక్కేసాయి. ఇంకా కాయలు అయితే ఇంకో 1 వీక్ ఉంటే బాగా ముదరాల్సిందేమో, అంటే కలర్ రావాల్సింది కాయలన్నీ. ముందుగానే మేమైతే ఇంకా వీటిని సేకరించి పండిద్దాం కదా అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ముందే ఏరడం జరిగింది. అరటిపళ్ళను పండించాలంటే ఇదిగోండి, మేము చేసే పద్ధతి అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇలా కొన్ని ఆకులు పెట్టిన తర్వాత 2 కిలో అయితే ఉంటుందేమో. ఇది విరిచేసి పెడదాం. చూడండి, లోపల బస్తా లోపల కూడా ఏ విధంగా పెట్టాము. ఇదిగోండి ఇంకోటి, ఇది కూడా మధ్య నుంచి విరిచేద్దాం. మధ్య మధ్యలో ఇలా ఆకులు వేయాలండి, మళ్ళీ దోపాలి ఆకుల్ని. బా ఏం బావా, వెరైటీగా తీస్తున్నాం. ఇది చూడండి ఎలా బెండ్ అయిపోయిందో. ఇది ఇంకా యూ షేప్లో వచ్చింది. ఈ పెడల్ని కూడా సరిగ్గా తీయాలి, లేకపోతే అవి సింగిల్గా ఊడిపోతాయి అవి కూడా. ఇంకా పెద్ద గెల్ల అయితే నిండిపోవాల్సిందే మీ బస్తా మొత్తం. ఇగోండి చిన్న చిన్నవి మధ్యలో మనం ఒక షార్ట్ వీడియో చేసాం కదా, ఇలాంటివి అవి. కాకపోతే ఆ గెల దగ్గరే ముదిరిపోయింది, చెట్టు కొంచెం డామేజ్ అవ్వడం వల్ల. ఈ అరటిపళ్ళని కూడా రకరకాలుగా పండిస్తారండి. ఇది ఒక పద్ధతి అనమాట, ఆ రకాలలో ఒకటి ఇది. మనం వీటిని భూమిలో తవ్వేసి కూడా ఆ భూమిలో కూడా ఇలా పెట్టి మనం వాటిని పండించవచ్చు. పొయ్యి పైన పొగ ఏదైతే వేడి ఉంటుందో ఆ వేడితో కూడా మనం వీటిని పండించవచ్చు. ఇలా పైన కూడా ఆకులు వేసేయాలి అనమాట. టాప్ టు బాటమ్ మొత్తం ఆకులు వేసేసి ఆ తర్వాత ఇట్లా మొత్తం కట్టేసి మనం ఒక చోట్ల అయితే పెట్టాలి. మనం ఆ బస్తాను అయితే చక్కగా కట్టుకోవాలి. లూజ్ ఉండకూడదు అనమాట ఎక్కువ, అప్పుడే అది వేడెక్కి బేగా పండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పక్కనే పెట్టామన్నమాట మేమైతే. ఇంకా ఆ వేడితో అయితే చక్కగా పండుతాయి వేగంగా.
ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేసాం కదండి, అది పండడానికి మన ప్లేస్ను బట్టి, అది వేడిని బట్టి 3 రోజులు పట్టవచ్చు, 6 రోజులు పట్టవచ్చు, 10 రోజులు కూడా పట్టవచ్చు. ఎన్ని రోజులు పడుతుందో మీకు అది పండిన తర్వాత మీకైతే చూపిస్తాం. అరటిపళ్ళు అయితే ఇదిగోండి ఇంకా బయటికి తీసుకొచ్చాం మూట. సో పండేయా లేదా అనేది మధ్య రోజు అయితే ఒకరోజు చెక్ చేసాము, కొంత తగ్గించాము, ఒక పెడ అయితే మొత్తం తినేసాము. ఇదిగోండి చాలా బాగా పండేవి, సూపర్గా ఉన్నాయి. మనకు ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా కలర్ రావాల్సింది, కానీ ఆ కలర్ అనేది కొంచెం తగ్గింది, ఆకుల వల్ల వేడి వల్ల కొంచెం తగ్గింది. ఇంకా పండే ఉన్నాయి అనుకుంటా. ఆకులు కూడా తీసేద్దామే, వద్దా ఆకులు ఉండిపోయి ఆకులు నేహలి పట్టు. బాగుంది, నేహలికి ఇచ్చేద్దాము ఒకటి. అందుకొద్దు పైన కూడా తీసుకో అమ్మాయి, ఇది నీకు తినగలవా ఇన్ని? మేము ఇంట్లో పండించుకున్న అరటిపళ్ళు కూడా ఎవరైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో లేదా ఎవరైతే మా రిలేటెడ్గా దగ్గర ఎవరినైతే మేము బాగా ఫ్రెండ్షిప్గా ఉంటామో అలాంటి ఇంట్లో అయితే మేము అరటిపళ్ళని అయితే చక్కగా పంచుకొని తింటామండి. మేము ఇలా ఓన్గా పండించుకున్నది మేము ఒక ఇంటి వాళ్ళు అయితే తినము, షేర్ చేసుకుని తింటాం అనమాట. వాళ్ళు కూడా వాళ్ళు పండించినప్పుడు మాకు ఇలా షేర్ చేస్తుంటారు. సో ఇదిగో పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో అందరు కలిసి తిందాం కదా అనేసి మేమైతే ఇవి తొందరగా పండించడం అయితే జరిగింది అనమాట. చాలా బాగుందండి అరటిపళ్ళు అయితే, ఇంకా ఎక్సలెంట్, వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేచురల్ కదా, ఇంట్లో మేము పండించుకున్నాయి సొంతగా, దానివల్ల ఇంత టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో కానీ ఇలా పండించుకొని నేచురల్వి తినుంటే కింద కామెంట్లో తెలియజేయండి, చాలా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే వీటికన్నా ఇంకా పెద్ద పెద్ద అరటిపళ్ళు ఉండేవి, తోటలే మాకైతే ఉండేవండి. ఇప్పుడైతే అవన్నీ కూడా లేవు. ఇదిగోండి నైబర్స్కి అయితే ఈ వాటర్లు అయితే చేస్తున్నారనమాట. ఎవరెవరికి అయితే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా వాటర్లు పెడుతున్నాం, ఇల్లు వాటర్లు అనమాట. అది ఇద్దరికా? అవి ఇద్దరికా అనమాట. ఇవి వచ్చేసి మాకేమో ఇంకా ఇప్పుడు మేము ఎవరెవరు అయితే తింటున్నామో మాకును. మొత్తం అయితే 4 వాటర్లు అండి, 4 వాటర్లు అయితే చేసాము. 4 వాటర్లు అనుకున్నాం కానీ మొత్తానికి 5 వాటర్లు అండి. చూడండి ఇంకా అరటిపళ్ళు అంటే చిన్నపిల్లలు ఎలా అల్లరి చేస్తారో చూడండి. ఇదిగో నీదా నాదా అన్నట్టు ఉన్నారు. తీసుకున్నావా? బావండి అక్క, ఇదిగోండి ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా అరటిపళ్ళని కూర్చొని చక్కగా అయితే తింటున్నారనమాట. ఈ పిల్లల కోసమే మేమైతే ఇంకా సరిగ్గా ముదరని ఆ అరటికాయలని కూడా ఇంకా గేళ్ళ మొత్తం తీసేసి సేకరించి చక్కగా అయితే పండించామన్నమాట. మనం పిల్లల కోసమే పండించాం కదా బావా, ఇంకా పిల్లలతో కూర్చొని తింటుంటే ఎలా అనిపిస్తుందో చెప్పు. చాలా సాటిస్ఫాక్షన్ ఉందిరా, చాలా బాగుంది టేస్ట్. ఎందుకంటే ఈ మనం బయట తినేటివి మందులతో పండిస్తారు, ఇవి మనం నేచురల్గా పండిస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇలా తేంబిలతో తినడం మళ్ళీ ఒక విధంగా ఉంటుంది. బయట వెళ్ళేటప్పుడు సింగిల్గా తినేస్తుంటాము, అలా బయట లోపల మనము ఫ్యామిలీతో కూర్చొని తింటే అంత బాగుంటుంది అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి, వాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, టేస్ట్ బాగానే ఉంది. ఎందుకంటే నేచురల్ కాబట్టి. ఇది నాక ఓకేనండి. ఇదిగోండి మేము ఫ్యామిలీ కూడా ఇంకా వాటర్ అయితే వేసుకున్నాము, ఒక్కొక్కరికి ఎంత పడాలనేది. మా ఏజెన్సీలో మా ప్రాంతంలో కుటుంబాలు ఇలానే అరటిపళ్ళు కావచ్చు, ఏ ఫ్రూట్ అయినా సరే ఇలా ఇంట్లో పండించినవి అయితే మేము ఇంట్లో పండించుకున్నవి అయితే ఇలాగే షేరింగ్ చేసి తింటాం. అలాగే మా పక్కన నైబర్స్ ఎవరైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అయితే పంచి పెడతాం అనమాట. ఎంత ఉన్నాయో ఆ క్వాంటిటీని బట్టి ఎంత వేసి ఇవ్వాలనేది మేమైతే డిసైడ్ చేసుకుంటాం.
ఇదిగోండి ఈ పిల్లల కోసమే మేమైతే ప్రత్యేకంగా ఈ గెలనైతే ఇంకా త్వరగా సేకరించి పూర్తిగా ముదరకుండానే మేమైతే సేకరించి చక్కగా పండించాము. ఇదిగోండి మా కుటుంబాల్లో ఈ విధంగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి చక్కగా అయితే తింటాం అనమాట. పండించుకున్నాయి కానీ సంత నుంచి తెచ్చుకున్న ఏ ఫ్రూట్స్ కానీ ఏ వస్తువు కానీ తినే వస్తువు అయితే చక్కగా ఈ విధంగా కూడుకొని చక్కగా అయితే తింటాం అనమాట. అలా తినడంలో నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. చిన్న వస్తువైనా చిన్న ఫ్రూట్ అయినా ఏదైనా ఇలా కలిసి తింటే ఆ తృప్తి వేరు, ఆ ఆనందం వేరు, ఆ అనుబంధమే వేరండి. చాలా చాలా బాగుంది. ఎలా అనిపించిందిరా? బాగుంది అరటిపళ్ళు. అరటిపళ్ళు అయితే చాలా బాగున్నాయండి, చాలా స్వీట్నెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేచురల్ గా పండించినాయి కదా, బయట కెమికల్ యూజ్ చేస్తారు చూసారా, అలా అయితే కాదు కాబట్టి చాలా బాగున్నాయి. అలానే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో చిన్నపిల్లలందరితో కూర్చొని తినడం అనేది నిజంగా చిన్నది తిన్నా కానీ చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. వీళ్ళ కోసమే కదా ప్రత్యేకంగా ఈ ఫ్రూట్స్ ను బేగా పండించింది. సో మన వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్. Bye guys.